కక్షలో లేని నక్షత్రం వలె తిరుగుతావు. యూదా పత్రికలో ఒకే అధ్యాయంలో ఉంటుంది, వారు త్రోవ తప్పిన నక్షత్రాలు, దారి తప్పిన నక్షత్రాలు. ఎందుకు దారి తప్పావు? ఎందుకు త్రోవ తప్పావు? ఎందుకు భయంకరమైన పరిస్థితి కూడా వెళ్తున్నావు? నీ తొందరపాటుతనం. ఎందుకో బిలామును మార్గ మధ్యములో ఖడ్గం చేతపట్టి చంపటానికి కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు ఉన్నోని కళ్ళు మూసుకుపోయాయి. మూగజీవి కళ్ళు తెరిచి బిలాముతో మాట్లాడించాడు దేవుడు. కొట్టు చప్పట్లు బిగరేసాయి. అతను త్రోవ తప్పిపోతున్నాడు. మూగజీవి కరెక్ట్ త్రోవలు వెళ్తుంది. మానవుడు పశుప్రాడైపోయాడు. పశువు కంటే హీనమైన బ్రతుకు కానీ పశువులు తన సొంత దొడ్డి ఏదో ఉదయముకంతా పొలానికి మేతకి వెళ్ళినా సాయంత్రం అయ్యేసరికి కరెక్ట్ దారిలో కరెక్ట్ సమయానికి తన దొడ్డిలోకి వెళ్ళే విశ్రాంతి తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును, దేవునికి ఘనత కలుగును. ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్తుంటే బైకులో వెళ్తున్నా దాన్ని నడిపించే కాపర్ లేడు. 2 ఎడ్లకు బండి కట్టి వాటిని వదిలేశాడు. అతడు ఎక్కడో దూరాన వస్తున్నాడు. స్ట్రైట్ గా వెళ్తున్నాయి. త్రోవ తప్పకుండా. ఆలోచన చేయండి ఒకసారి. మానవుడు అనుకున్నటువంటి వాడు దేవుని చేత నిర్ణయించబడ్డాను అని చెప్పుకున్నటువంటి బిలాము తొందరపాటు నిర్ణయము ద్వారా తొందరపాటు తనముతో త్రోవతో తొట్టిల్లిపోతే ఒక మూగజీవి నోరు లేనిది సరైన త్రోవలో ఉండి ఆమేన్ త్రోవ తప్పిన వ్యక్తిని త్రోవలోనికి తీసుకొచ్చింది. బిగ్గరగా చప్పట్లు ప్రభు నామమున హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే తొందరపడువాడు త్రోవ త్రుట్టిల్లిపోతాడు. ప్రతి దానికి తొందరెందుకు? ప్రతి దానికి ఎగసెగసి పడడం ఎందుకు? ప్రభు ఒక చోటికి నిన్ను తెచ్చుకున్న తర్వాత, ప్రభు ఒక చోట నిన్ను ఉంచిన తర్వాత, ప్రభు అక్కడ నిన్ను ఏమి చేయాలనుకున్నాడు, ఏ రకంగా నీ ఆత్మీయ జీవితాన్ని మలల్చాలనుకుంటున్నాడు, ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకొని నిలబడగలుగుతున్నావా? ఆత్మీయులు విశ్వాసులు ప్రభు నిన్ను ఎక్కడ స్థిరపరిచాడు, ఏ సంఘంలో స్థిరపరిచాడు, ఏ సేవకుని ద్వారా నీకు అప్పగించాడు, అక్కడ ఆ సేవకునికి ఆ సంఘములో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే త్రోవ తప్పిన నక్షత్రాల్లాగా తొందరపాటు తనముతో నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావా? విశ్వాస జీవితంలో తొందరపాటుతనం మంచిది కాదు. సేవకుని జీవితంలో తొందరపాటుతనం మంచిది కాదు. తొందరపడి కొన్ని పనులు చెయ్యతో అని పరిశుద్ధ గ్రంథంలో కొందరు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు తొందరపడి చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతిదానికి తొందరొద్దు, ప్రతిదానికి తొందరపడద్దు. కాలగతులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో నీపైకి రావాల్సిన దీవెన, ఆరోగ్యం, ఆశీర్వాదం త్రోవ తప్పిపోకుండా నువ్వు ఉంటే దేవుడు అక్కడ నీకు సమృద్ధినిస్తాడో, అక్కడ నీకు శ్రేయస్కరమైన జీవితాన్ని ఇస్తాడో. దేవునికి మహిమ కలుగునుగా. తొందరపడి చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. తొందరపడొద్దని ఈ వ్యక్తులు ప్రాక్టికల్ గా వారి జీవితంలో అనుభవించి దెబ్బలు తిని మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయాల్లో తొందరపడకుండా ఉండాలయ్యా?
ఏ ఏ విషయాల్లో తొందరపడకుండా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనకంటే పూర్వీకులు కరెక్ట్ భక్తి చేసిన వారిని అడిగితే కొన్ని విషయాలు వారు చెప్పారు. మీతో చెప్పమని దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాటిలో దైవజనుడు భక్తిపరుడు ముమ్మారు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేటువంటి భక్తుడు మాట్లాడుతున్నాడు. తొందరపడి ఒక పని చెయ్యొద్దు అన్నాడు. ఏంటో రండి చూద్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 11వ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. అందరూ బైబిల్ తీయాలి. నోటి దావీదు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క ఆత్మీయ జీవితము కూడా కొన్ని సందర్భాల్లో తొందరపాటుతనముతో వెళ్ళింది. అతను కూడా తొందరపడ్డాడు. సమూయేలును కోల్పోయి దైవజనుడు నడిపింపు లేక దైవజనుడు ఉన్నప్పుడు చక్కగా నడిచేవాడు. సమూయేలును కోల్పోయి ఎలా వెళ్ళాలో అర్థం కాక అదే మీకు చెప్తున్నా. దైవజనుడు ఉన్నప్పుడు దైవజనుడి విలువ మీకు అర్థం కాదు. సౌలుకు అర్థము కాలేదు సమూయేలు విలువ. చనిపోయిన తరువాత శత్రువు తరుముతుంటే ఏం చేయాలో అర్థం కాక బిక్కుమంటూ కర్ణపిశాచ దగ్గరికి వెళ్ళి అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. ప్రియ దైవజనాంగమా, బతుకున్నప్పుడు నీ దైవజనునికి బతుకున్నప్పుడు నీ దైవజనుని మాట బతుకున్నప్పుడు నీ దైవజనుని యొక్క విలువ ఈ కాలంలో దైవజనుడి మీదకి వ్యతిరేకతలు, దైవజనుడి మీదకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆ మధ్య ఒక చోటికి వెళ్తే డీటెయిల్స్ వద్దులేండి ఆ వ్యక్తులు చెప్తున్న మాట ఏంటంటే, అన్నా దైవజనుడు ఎదుట ఉన్నప్పుడు బాగా నమ్మకంగా పరిచారకులు దైవజనుడికి మాట విన్నట్లే ఉంటారు. ఆ వ్యక్తి వాళ్ళను వదిలి పని అప్పగించి వెళ్ళిపోతే దైవజనుని భయంకరంగా దూషణలాడతారన్న. ఈ ముసలోనికి ఏం పని లేదు, ఎప్పుడు పరిచర్య అంటాడు, సేవ అంటాడు, ఇదంటాడు, అదంటాడు. అలాంటప్పుడు నువ్వు పరిచర్యకి ఎందుకు వచ్చావు? ఆమేన్. అలాంటప్పుడు పరిచర్య ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చింది దేవుని పని చేయటానికి. దేవుని పనిని తొందరపాటుతనముతో కాకుండా దైవజనురాలి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం నువ్వు చేయగలిగితే నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును. అలాంటప్పుడు ఆ పని మానుకో, ఆ పరిచర్య మానుకో. ఆమేన్. దైవజనుని యొక్క ఆదేశాల మేరకు, సేవకురాలి యొక్క ఆదేశాల మేరకు నువ్వు ఏ సంఘానికి అయితే వెళ్తున్నావు, ఇక్కడ ఉన్న బిడ్డలతో మీతో మాట్లాడు. ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు నీ ఇష్టానుసారంగా నీ సొంత నిర్ణయాల చొప్పున తొందరపాటుతనముతో చేసేది ఇది నీ పని కాదు. ఎవరిది? జీవము కలిగిన దేవుని పరిచర్య, దేవుని పనే. తొందరపడి సంఘములో, తొందరపడి పరిచర్యలో ఒక కుటుంబము తొందరపడి చేశారు, మరణము వారి తలుపెదుట నిలిచింది. ప్రాణాలతో చెలగాటమాడదు. నేటి కాలపు సేవ, నేటి కాలపు పరిచర్య అంటే అర్థం కావటం లేదు. తొందరపాటుతనముతో, లెక్కలేని జమతో, దైవ సేవకుని యొక్క ఆదేశాల మేరకు లేకుండా వారి సొంత ఆలోచన చొప్పున తొందరపాటుతనముతో చేసి జీవానికి ప్రతులుగా, జీవానికి ప్రతిగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు కొందరు బైబిల్. కాబట్టి తొందరపాటుతనము చాలా ప్రమాదకరమైనది. భక్తుడు సమూయేలు ఉన్నప్పుడు ఒక చక్కని నడిపింపులో వెళ్తున్నాడు. హఠాత్తుగా భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే అర్థం కాలేని పరిస్థితి. ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను తొందరపడిన వాడనైతేనే ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాదని నేను అనుకుంటుని. జాగ్రత్తగా గమనించు. పాయింట్ లో ఉన్నది ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకోండి. అది ఇంకొక డైరెక్షన్ లో చెప్పవచ్చు.
అంటే నేను ఒక కోణంలో చెప్తున్నా, తొందరపడి ఏ మానవుణ్ణి ఏ మనుషుల్ని నమ్మొద్దు. నేతి మాటలు, తీపి మాటలు, కళ్ళ కబుర్లు చెప్పే మాటలు అటువంటి వారు తయారవుతున్నారు. నిన్ను గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేయకుండా, సవరించకుండా, నొప్పి తగలకుండా వాక్యం అందించేవారు తయారవుతున్నారు. తొందరపడి ఏ మానవుణ్ణి ఏ మనుషుణ్ణి ఏ సేవకుణ్ణి నమ్మదో. అనుకూలమైన బోధలు వచ్చాయి, ఇష్టానుసారమైన బోధలు వచ్చాయి, దురద చెవులు కలిగిన బోధలు వచ్చాయి, సాతాను సంబంధమైన బోధలు వచ్చాయి. తొందరపాటుతో నమ్ముతో అబ్బా ఈడు బలే పాడుతున్నాడు, అబ్బా ఈడు బలే వాక్యం చెప్తున్నాడు, అబ్బా ఈ సంఘం బలే ఉంది, అబ్బా ఇక్కడ బలే ఉంది. తొందరపాటు తనముతో దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండకుండా తొట్టిల్లిపోవద్దు. త్రోవ తప్పిన నక్షత్రాలుగా మీరు ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మ ఎక్కడ క్షేమాభివృద్ధి చెందుతుందో, ఆమేన్, ఎక్కడ దేవుడు నిన్ను స్థిరపరిచాడో, ఎక్కడ దేవుడు నిన్ను సంఘములో పచ్చని ఒలీవ మొక్కలాగా నిన్ను నీ కుటుంబాన్ని స్థాపించుకున్నాడో, ఊపిరిపోయేంత వరకు ఆ సంఘానికి సేవకునికి దేవునికి నమ్మకంగా బతుకో. కొట్టో హల్లెలూయా చేద్దామా. ఎక్కడండి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. తొందరపడి ఏ మానవుడు నమ్మదగిన వాడు, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకుంటే, మనుషులలో నమ్మదగిన వారంటూ ఎవ్వరూ లేరు. ఏ మనుషుడు చూసినా వంచించి నమ్మించి మోసము చేసేవారే. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులలో నమ్మదగిన వాడు ఎవరు లేరని మనుష్య కుమారుడే నమ్మదగిన వాడిగా భూమిపైకి దిగి వచ్చాడు. బిగరగా హల్లెలూయా. మనుషుల్లో నమ్మదగిన వారు ఎవరు లేరు. ఏ మానవుడు నమ్మదగిన వాడు కాదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీ సొంత తోబుట్టువును, నీ సొంత అన్నని, నీ సొంత తమ్ముని నమ్మదో. మనిషిని నమ్మే రోజులు కాదు. ఇప్పటికే మనిషిని నమ్మి మోసపోయావు. తీపి మాటలతో, నేతి మాటలతో మోసకరమైన జీవితాన్ని జీవించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని సందిగ్ధలో మిగిలిపోయి మాటలు వింటున్నావు. ఏ మానవుడు నమ్మదగిన వాడు కాదు. మనుషులలో నమ్మదగిన వారు ఎవరు లేరు. ఈరోజు నమ్మించి మోసం చేయడం లేదా, నమ్మించి గొంతులు కోయడం లేదా, నమ్మించి వంచించి పతన స్థితికి తీసుకువెళ్ళడం లేదా. ప్రియ దైవ జనాంగమా గమనించు, మనుషులలో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. మనుషులలో నమ్మదగిన వారు ఎవరు లేరు కాబట్టి మనుష్య కుమారుడే నమ్మదగిన వాడే దిగి వచ్చి మనుషులందరినీ నమ్మకమైన వారిగా చేసేసాడు. బిగ్గరగా యేసయ్యకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకోండి. మనుషులలో నమ్మదగిన వాడు ఎవడు లేడు. కనుకనే మనుషుడే దేవుడే మానవుడే మనుష్య రీతిగా వచ్చి మనుషుల్లో నమ్మకత్వాన్ని ఉంచాడు. అంటే ఇప్పుడు మనిషిని నమ్మొచ్చా? ఎవరిని పడితే దేవునికి మహిమ కలుగును. మాతో వచ్చిందా? అస్సలైన పాయింట్ అప్పుడే రాదు. ఒకడు ఏం చేశాడంటే ఊర్లోకి వచ్చాడు. ఫ్రిడ్జీలు
ఎవరి ఇంట్లో ఫ్రిడ్జి లేవో వాళ్ళకి ఫ్రిడ్జిలు ఇస్తామని లాట్ అదేదో తీసుకొని వచ్చాడు. గమనించండి, ఎక్కడో ఉన్నోన్ని పిలిపించుకొని ఇంట్లోకి తీసుకొచ్చి ఎవరి ఇంటికి రానిదేమో సామాన్యంగా వాని ఇంట్లోకి తీసుకొని వచ్చి నడింట్లో కూర్చోబెట్టుకొని, గమనించండి, అక్షరాల నా కళ్ళ ముందు 3000 ఎంచి వాని చేతులు పెట్టింది. 1 చేతులు పెట్టింది. రేపు ఈ పాటికంతా నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది పెదక అని వాడు తక్కినట్టు చెప్పాడు. వానికి ఇంకా రేపు ఈ టైం కాలే. ఇప్పటికీ లేడు వాడు. ఆమేన్. ఇప్పటికీ లేడు వాడు. ఈ ఊర్లో చాలా మందిని మోసం చేశాడు. మనుషులలో నమ్మదగిన వారు ఎవరు లేరని మనుష్య కుమారుడే నమ్మకమైన వాడిగా భూమిపైకి దిగి వచ్చి ప్రతి మనుషుణ్ణి, ప్రతి మానవుణ్ణి నమ్మకస్తునిగా చేశాడు. పరిస్థితుల ప్రభావాల వల్ల మనిషి ఇంకొక మనిషిని మోసం చేస్తున్నాడు. మనిషి మరొక మనిషిని పాడు చేస్తున్నాడు. మనిషి ఇంకొక మనిషి నోరు కొడుతున్నాడు. మనిషి ఇంకొక మనిషి కడుపు కొడుతున్నాడు. బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కడుపు బాగుంటే చాలు, నేను తిన్నిందే తిండి, నేను కట్టిందే బట్ట, నేను ఉంటున్నదే. మనుషులలో నమ్మదగిన వాడు ఎవడు లేడు. కాబట్టి మనుష్య కుమారుడే నమ్మదగిన వాడే భూమిపైకి దిగవచ్చాడు. నమ్మకత్వం లేని భూమిపైకి దిగవచ్చి నమ్మకత్వం లేని మనుషులను నమ్మకమైన వారిగా చేశాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నమ్మొచ్చు. దేవునికి మహిమ కలుగును. అందరినీ కాదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈ విచక్షణ జ్ఞానము నీకు కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటాడు పేతురు పత్రికలో, ఆయా ఆత్మలు, ప్రతి ఆత్మను నీవు నమ్మక. వైపు చూడాలి. ప్రతి ఆత్మను నీవు నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఆలోచించి చూసుకో. నా పేరిట అనేకులు బయలుదేరారు. ఎవరిని నమ్మాలి? మనుషుల విషయమే జాగ్రత్త. మనిషి కుమారుడు చెప్తున్నాడు, మనుషుల విషయమే జాగ్రత్త. నీ రాకడకు, యుగ సమాప్తికి గల సూచనలు ఏంటయ్యా అంటే, ఆయన చెప్తూ ఒక లిస్టులో ఒక లిస్ట్ ఏంటయ్యా అంటే, మనుషులు మిమ్మల్ని మోసపుచ్చుతారు, జాగ్రత్త. ఎంతమంది చేతులు మోసపలేదు? ఎంతమంది చేతులు మోసపలేదు? తొందరపాటుతనముతో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదో దేవుడు వచ్చి మానవుడే మనిషిలో ఉన్న అపనమ్మకత్వాన్ని తొలగించి నమ్మకత్వాన్ని ఉంచాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కాదా? దేవుని నీతిలో, దేవుని యథార్థతలో, దేవుని నమ్మకత్వంలో కొనసాగుతున్నాయా లేదా? జస్ట్ ఫైండ్ ఇట్. ఆలోచన చేసుకో, గుర్తించు, గమనించు. తొందరపడి ఎవరిని నమ్మద్దు. మనుషుల విషయమే జాగ్రత్త. నెంబర్ 2 పావుగంటలు ముగిస్తా. నెంబర్ 2 రెండవది, తొందరపడి ఏం చేయొద్దన్నాడయ్యా? తొందరపడి ఇంకా ఏం చేయొద్దన్నాడయ్యా? రెండు చూద్దాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. తొందరపడి త్వరపడి ఎవరి మీదనైనను ఇది లాస్ట్ అండ్ ఫస్ట్. వాళ్ళకు మైక్ ఇవ్వకపోయినారు అనుకో, వాక్యం చదవటానికి ఒక మైక్ పెట్టండి అని ప్రతిసారి చెప్పాలా?
త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చెయ్యొద్దు. మనవుల్లో మనుషుల్లో ఉండకూడని మరొక లక్షణం, తొందరపడి చెయ్యకుండా ఉండాల్సిన మరొకటి ఇది దైవజనులకు చెప్తున్నా. ఒక ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ కుమారునితో మాట్లాడుతున్నాడు. మై డియర్ తిమోతి, ఒకసారి నా మాట విను. నీ ఎదుటికి అనేకులు వస్తారు. అనేక మంది సేవకులు వస్తారు. నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయకపోతే నీకు పవర్ లేదంటారు. మేము చూడు ఎట్లా చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నామో అనే వాళ్ళు వస్తారు. పైకి భక్తిని ప్రదర్శిస్తూ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆస్వాదించలేని ఒక తరము, ఒక జనరేషన్ వాళ్ళని చూసి నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి నీ దర్శనాన్ని పాడు చేసుకో. తొందరపడి నీ పిలుపును పాడు చేసుకోవద్దు. నా తోటి దైవజనులు ఆ సేవకుణ్ణి ఈ సేవకుణ్ణి వాణ్ణి ఈయన్ని చూసి నీ పిలుపుని పోగొట్టుకుని మాటలు వింటున్నావు కదా. నీ దర్శనాన్ని పోగొట్టుకుని మాటలు వింటున్నావు కదా. తన ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారునితో చెబుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, త్వరపడి ఎవరి మీదంటే వారి మీద చేయి ఉంచి హస్త నిక్షేపణ చెయ్యొద్దు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది చెప్పండి. చేయి పెట్టి ప్రార్థన చెయ్యొద్దు. ఒక గంట ప్రార్థనలో ఉండి కొంచెం ఆత్మీయతలు అప్పుడప్పుడు ఎదుగుతుంటే ఉబులాట ఎక్కువ కదా. ఇంకా నాకు ఏదో పవర్స్ వచ్చాయి, నాకు ఏదో అతీతమైన శక్తిని ఆవరించింది, ఇక ఏదో అని చెప్పేసి ఏం చేస్తాం? తొందరపడొద్దు. హస్త నిక్షేపణ వలన ఎంత దీవెన ఉందో అదే హస్త నిక్షేపణ తొందరపడి నువ్వు చేస్తే అంతటి తీరని నష్టం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. రెండవది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఆత్మీయతను నువ్వు ఎదుగుతున్నావా? ఎవరి మీద హస్త నిక్షేపణ ఉంచి ప్రార్థన చేయాలో మీకు చెప్పా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేయాలో మీకు తెలుసు. ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేయకూడదో కూడా. కానీ లోకంలో పడద్రోయబడిన వాడు ఇన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు, ఇంత ప్రార్థన, పరలోకపు దర్శనాలు చూస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ఆత్మీయతలో ఎదుగుతున్నావు. నీ దైవజనుడు కూడా శభాష్ అన్నాడు. ఎవరైనా రోగం వచ్చి చేపెట్టి ప్రార్థన చేయి. ఆమేన్. హస్త నిక్షేపణ తొందరపడి వారి చేతుల్లో చేయొద్దు. తొందరపడి వారి తలల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. ఏం జరుగుతుందయ్యా తర్వాత చెప్తా. నెంబర్ 3, మూడవది రెండు చెప్పండి. తొందరపడి ఏం చేయకూడదు? మనుషులను నమ్మకూడదు. నెంబర్ 2, తొందరపడి చేయి పెట్టి చేయాలా? అదిగో ఆడ చెయ్యనుందో చేయకూడదన్నది నువ్వే చూసుకో. మేము చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే అన్న ఓర్సలేడు. నువ్వు ఎదుగుతుంటే నా కళ్ళు ఏమంటాయి? తగతగలాడుతుంటాయి. కళ్ళమంటలు వెరీ గుడ్ రా. బయటివి నాకు అర్థం కావు. మేము ఎదుగుతుంటే అన్నకు కళ్ళమంటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుగుతున్న ఎదుగుదల ఏంటో అర్థమైన వానికి తెలుస్తుంది బాధ. మేము చేతులు పెట్టి ప్రార్థన ఉన్నారు. పాత వ్యక్తులు ఉన్నారు. చేయి పెట్టి ప్రార్థన చేయించలేదని, చేయి పెట్టి ప్రార్థన చేసి అడిశానని
దేవుణ్ణి వదిలిపెట్టారో నాకైతే లేదు, సంఘాన్ని వదిలిపెట్టారు, సేవకుని వదిలిపెట్టారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది, తొందరపడి నీ హస్త నిక్షేపణ చేస్తే నాశనమైతావు, పతనమైపోతావు, పాడైపోతావు, పరుల పాపములో పాలిభాగస్తులవుతావు, పరుల రోగాలు నిన్ను వెంటాడుతాయి, పరుల మీద ఉన్నటువంటి దరిద్రత నిన్ను ఆవరిస్తుంది. ఎవరి మీదైతే హస్త నిక్షేపణ చేస్తున్నావో వారిలో ఉన్న దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తాయి. ఓ ఆ స్టేజికి రాకుండానే ఉపవాస ప్రార్థన చేస్తే, ఉపవాసంలో ఉంటే ఇంకా ఏదో నీ మీదకు ఒక శక్తి వచ్చిందని భ్రష్టులైన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజు ఎవరికి వాడు ఉపవాస ప్రార్థనలు ఉండడము, దేవుడు నాతో మాట్లాడినడము, వెళ్ళిపోయి సంఘం పెట్టడం, ఎదుటోళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం. దేవుని మార్గంలో నువ్వు ఉన్నావా? మార్గము తప్పుతున్నావా? దేవుడు నిన్ను ఒక చోట ఉంచాడు. దేవుడు నిన్ను పిలుపు నుంచి బయటికి పంపించేంత వరకు సంఘాన్ని, సేవకుని వదిలిపెట్టకుండా ఉన్నావా? నీ అంతటా నువ్వు ఉబులాటముతో, ఆరాటముతో ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు సేవ పిలుపుంది, నాకు దర్శనం ఉంది, ఇంకా ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి. తొందరపడద్దు, మంచిది కాదు. తొందరపడి ఎవరి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయొద్దు. ఆ స్టేజ్ ఇంకా రాలే. ఆ స్టేజ్ యొక్క విధానం వేరు. ఈ రోజు సేవకుల పరిస్థితి, సేవకులకు వచ్చిన వారి పరిస్థితులు చూస్తే అబ్బో, వర్ణింప సఖ్యము కాదండి. నా ప్రియులారా, గమనించు జాగ్రత్త. తొందరపడి చేతుల నుంచి ప్రార్థన చేయొద్దు. దెబ్బలు తిన్నోళ్ళు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా కలిగే తీరని నష్టం. నువ్వు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థించాలి? ఆత్మీయతలు నీకు ఆ స్టాండర్డ్, ఆ లెవెల్, ఆ మెచ్యూరిటీ, ఆ ఇంక్రిమెంట్ రానన్ని రోజులు నీ హస్తము ఎదుటి వ్యక్తి తల మీద ఉండకూడదు. ఉజ్జా ఎందుకు నెత్తరకకి చచ్చావు? చేసింది మంచి పనే. ఆ ఎద్దుల బండి రాయి ఎక్కి వాటు పడిపోతుంటే, కింద పడిపోతుంటే మందసము జారిపోతుందని వెళ్ళి పట్టుకున్నాడు. చెప్పాలా? మంచి పనేనా? మళ్ళీ మంచి పని చేసినాడు ఏం కావాలా? మంచి పని చేసినోడు ఏం కావాలా? బతకాలి. ఏమయ్యాడు? స్పాట్ డెడ్. ఎందుకు? అది ఓల్డ్ టెస్ట్మెంట్ కదన్నా. కానీ చెయ్యి, నీ బుద్ధి చేయి. న్యూ టెస్ట్మెంట్ చెప్పాను కదా, తెర చినిగిందని ఎవడికి వాడి ఇష్టం వచ్చిన సేవ, ఎవడికి వాడి ఇష్టం వచ్చినటువంటి వాక్యాలు, ఎవరికి వాడి ఇష్టం వచ్చినటువంటి దారులు వెళ్ళిపోతున్నారు. తొందరపాటు. నా ప్రియ దైవ జనాంగమా, తగిన సమయము నీకు ఆ స్టేజ్ రాలేదు. ఎందుకు తొందరపడ్డావు? ఉజ్జా అది జారిపోతుంటే పట్టుకోవటానికి నియమించబడిన వారు ఉన్నారు. ఆ కెపాసిటీ కలిగిన వారు ఉన్నారు. దైవజనుని ద్వారా దేవుడు చెప్పిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను కాదని, వాళ్ళకు లేని తొందర ఎందుకు వచ్చింది? సౌలా బలు అర్పించడానికి సమయాలు ఉన్నాడయ్యా. నువ్వు రావడం ఆలస్యమైందని, శత్రువులు యుద్ధానికి వచ్చేస్తున్నారని నువ్వు చేయాల్సిన పని ఎవరు చేశా? దేంతో? తొందరపాటు. సౌలు చేసిన తప్పు ఏంటయ్యా అంటే, అమాలేకులు చంపలేదు, దేవుడు చెప్పిన మాట ఇల్లేదు, ఇదే తెలుస్తారు. కానీ ఇంకొకటి చేశాడు దానికాడికి ముందు ఒక తప్పు. నువ్వు వెళ్ళి పలానా చోట ఉండరా, నేను వచ్చి బలి అర్పిస్తానని సమూయేలు చెప్తే వెళ్ళి అక్కడ ఉండాల్సినోడు 2 రోజులైంది, 3 రోజులైంది రాలే. దైవజనుడు రాలేదని దైవజనుడు చేయాల్సిన పని చేసేసాడు తొందరపాటుతనముతో.
అక్కడే ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు సౌలు. ఏరు కోరుకున్నాడు దేవుడు ఇశ్రాయేలులో మొట్టమొదటి రాజు నిలబడలేకపోయాడు. అంతలోనే వెలిగాడు, అంతలోనే అడ్రస్ లేకుండా హరిపోయాడు. అతనిలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అంతట్లోనే కొన్ని చెడ్డ క్వాలిటీస్. దైవజనుడు చేయాల్సిన పని తొందరపాటు తనముతో చేసి జాగ్రత్త. సంఘంలోకి వెళ్తున్న పరిచయం చేస్తున్న బిడ్డలు, నీ పరిధిలో నువ్వు ఉండగలుగుతున్నావా? హద్దు దాటి ప్రవర్తిస్తున్నావా? సంఘంలో తొందరపడద్దు. దైవజనుడు చెప్పింది వద్దన్న దాన్ని చెయ్యొద్దు. తొందరపడద్దు. హస్త నిక్షేపణ వలన భయంకరమైన కీడు సంభవిస్తుంది. ఎన్ని చెప్పాను ఇప్పుడు? నేను చెప్పింది ఎన్ని చెప్పాను? ఇప్పుడు చెప్పిన దాంతో అది ఎవరికి ఇయ్యాలా? నేను తీసుకోవాలన్నా దాన్ని? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. నెంబర్ వన్, తొందరపడి మనుషులను నమ్మొద్దు. ఏ మనుషుడు నమ్మదగిన వాడో, ఏ మనుషుడు నమ్మకూడదో తెలుసుకోండి. ఆ ఆత్మలు దేవుడి సంబంధమైనవి కాదో తెలుసుకొని జాగ్రత్తగా మలసలండి. పైకి గొర్రె చర్మం కప్పుకొని లోపల తోడేలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఏంటంటే నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు అడిగేది ఇదే, అయ్యా దర్శనము పిలుపు నీ చేత ఏర్పాట్లో ఉన్నోడు ఇదే పదం వాడా, డమ్మిగాడు ఇదే వాడా. నమ్ముతారు జనాలు. వర్జనలోడు ఇదే పదం వాడాడు. ఇదిగో ప్రియులారా జాగ్రత్తగా ఉండండి, సేవకులు గొర్రెచర్మం కప్పుకొని లోపల తోడేలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు అని అబద్ధం కలిగిన వాడు ఇదే మాట చెప్పా. దేవుని చేత నిర్ణయించబడినోడు ఇదే మాట చెప్తా. అందుకే అన్నాడు, ఆమేన్, పాముల వలె చురుకుగాను పావురం వలె నిష్కపటంగాను మీరు జీవించండి. చురుకుదనంతో ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తొందరపడి ఏ మనుషుని నమ్మొద్దు. తొందరపడి హస్త నిక్షేపణ చెయ్యొద్దు. రెండేనా చెప్పింది? రైట్. మూడవది తొందరపడి ఏం చెప్పాలనుకున్నారు? సస్పెన్స్. చాలా శ్రేష్టమైనది. తొందరపడి ఏ మనుషుణ్ణి తొందరపడి నోరు జారదు. చెప్పలు కొట్టి ప్రభు నామని గణపరుస్తారా? తొందరపడి నోరు జారదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు వెనక ముందు ఆలోచన అది యాకోబు రాసిన పత్రికలు అంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. ముగిస్తున్నా. ఎన్ని? 3 అయితే దీంతో 3 కదా? రైట్. బయట సమాచారం ఇంకా రాలేదు. లేట్ అంటే కొనసాగిస్తా, ఓకే అంటే ముగిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి సంఘ బిడ్డలారా, లైవ్ లో ఉండి వింటున్నటువంటి నా దేవుని జనాంగమా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు కదా. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు గాను, అదుగో మాట్లాడుటకు నిదానించువాడు గాను, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఇంగిత జ్ఞానము లేకపోతే ఎలా? నోరుందని కదా వడబడ లాగితే ఎలా? బైబిల్ గ్రంథం ఒక పనికిమాలోడున్నాడు.
నోరుందన కదా పాడేస్తున్నాడు, నోరుందన కదా అని చెప్పేసి వాగుతున్నాడు. నోరుందన కదా అని చెప్పేసి నోటుకు హద్దు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి మాట్లాడేది ఎవరినయ్యా? మామూలు వ్యక్తిని కాదు, మరి రాజును. ఎవరి రాజు? ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి స్టేజ్ లో ఉన్న వ్యక్తిని అభిషేకించి దేవుని చేత నిర్ణయించబడి దేవుని చేత అభిషేకం పొంది సింహాసనాన్ని అధిష్ఠించి సింహాసనంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి తూలనాడుతున్నాడు. నోరుందని కదా వాగుతున్నాడు. ఆ సమయాన్ని బట్టి సింహాసనం కొంచెం లేట్ అయ్యి సింహాసనానికి తనకు కొంచెం గ్యాప్ వస్తే ఉద్యోగం ఊడిపోయా. ఇడు సన్నోడా, ఇడు మామూలాడక్క, ఏం తెలుసు? ఈ రోజు లేని వాడిని చూసి తక్కువగా మాట్లాడదు. రేపు వారిని దేవుడు పైకెత్తుకుంటే కొట్టు చప్పలు బిగ్గరగేశాయి. నీకంటే తక్కువగా ఉన్నారని దేవుడు నమ్మకమైన వాడు. ఈరోజు నీ కాడికి తక్కువలు కనిపిస్తే తక్కువ చేసి మాట్లాడు, తక్కువ చేసి చూడడం మంచిది కాదు. మనకో సింహాసనం పోయిందని అరణ్యపాలయ్యాడని సిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఒక రాజును మాట్లాడుతున్న సాధారణమైన మనిషి అయితే ఒకవేళ నేను మీకు ఈ మాట చెప్పకపోదు. తొందరపడి నువ్వు తూలనాడొద్దు, తొందరపడి నువ్వు మాట్లాడొద్దు, నోరుందని కదా పాడేసుకోవద్దు. అదే వ్యక్తి మరలా సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత కుక్క లెక్క కాళ్ళ మీద పడ్డాడు. అవే చూడండి, ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు? యేసయ్యకు మహిమ కలుగును గాక. సెకండ్ సమూయేల్ 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం. దావీదును చూసే వ్యక్తి శపిస్తూ శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే దావీదా, సౌలు కుటుంబాన్ని సర్వనాశనం చేశావు, నీ గోరి గట్ట, నీ మీద దుమ్ము పోయా. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నది. సన్నోనివా చదవరా, ఏం తిరుగుతాను ఎడుగుతున్నారు? బైబిల్లోనే మాటలవి, మిమ్మల్ని కాదు లేండి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యము. ఓహో, అడ్రస్ మిస్ అయినా ప్రతిది 2 సార్లు చెప్పాలి కదా. ఈ షిమి నరహంతకుడా. ఎవరిని? దావీదును. ఎవరంట దావీదు? నరహంతకుడా, దుర్మార్గుడా. చీపు దేవుడికి మహిమ కలుగును గాక. చదవాలి ఏందనుకున్నావు? బైబిల్ ఎట్లా అనుకున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గుడా, నరహంతకుడా, నీ వలననే నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించినారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా ఏం చేస్తున్నాడు? రాజును శపిస్తున్నాడు. అప్పుడు అపస్తే కోపచ్చి, రాజా కుక్కలాంటి వీడు ఏంటి? ఒక్క మాట సెలివి వాని తల తీసుకొచ్చి కాళ్ళ కాడ దావీదనే మాట. దేవుడు అతన్ని శపించమని, ఆ మాటలు మాట్లాడమని అతని నోటు ఉంచాడేమో. ఆ మాటని రేపు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కొట్టు చప్పలు బిగ్గరగేశాయి. తొందరపడలేదు దావీదులో. ఏ కోశాన చూసుకున్న తొందరపాటు నిర్ణయం కనిపించదు. అదే మాట నేను ఊరికే ఏం చేస్తావు? ఎంతసేపు అని దీన్ని చూస్తుందా? మానుకుంటాదేమో, ఇంకా రెచ్చగొడుతుందన్న. నిర్దాక్షిణంగా నేను ఎవరైనా అంటే ఊరుకుంటావా?
ఊరుకుంటావా? కానీ దావీదు చూడు, నిర్దాక్షిణంగా ఎవడో వాడు షిమి అతని గురించి చెప్తే మళ్ళీ చరిత్ర చాలంది, వద్దు, లోపల దిగను. ఆ వ్యక్తి మాట్లాడుతున్న శపిస్తున్నాడు, దుర్మార్గుడా, నరహంతకుడా, నువ్వు మామూలుడు వెంట్రా, నరహంతకు నీకు ఈ గతి పట్టాలరా, దేవుడు అనేవాడు ఉన్నారు రోయ్, నీ ఇంట్లోనే పెన్నులు పెట్టారు రోయ్, నీ కొడుకు రాజ్యాన్ని అప్పగించారు, దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా న్యాలంగా తిరుగుతుంటే ఆ స్థానంలో నీవు నేను ఉన్నాను అనుకో, మన పేరు కూడా బైబిల్ గ్రంథాలు ఎక్కుతాయి అనుకో. ఆమేన్. చూడండి దావీదు అతను అంటున్న మాట ఏమాత్రము తొందరపడలేదు, ఏమాత్రము కోపగించుకోవటం లేదు. అది చదువుకుంటూ మీరు ఇంటికి వెళ్తే, ఇంకా చదవద్దు నేను చెప్తాను, ఇంటికి వెళ్తే మౌనం వహించి ఆ సైన్యాధిపతి ఆ మాట అంటే వద్దు నాన్న, ఆ మాట అనొద్దు, అతని మాటే నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడని అతన్ని అనిచి అలా ముందుకు కొనసాగాడు. సటన్ టైం కొద్ది వచనాల ముందే మరలా అభిషేకం పొందుకొని దావీదు మరలా రాజానగర్లకు వస్తుంటే, రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. ఎవరు తిట్టినాడు. మనం అంటాం కదా, అందితే జుట్టు కాలు. రాజ్యం పోయిందని, సింహాసనం పోయిందని, అరణ్య పాలయ్యాడని, అడవుల పాలయ్యాడని భయంకరంగా తిడుతున్నాడు. అదే చెప్పేది. చిన్న చూపు చూడొద్దు. రేపు వారిని దేవుడు ఎత్తుకున్నాడు అనుకో, ఆమేన్, రేపు వారి మొర విన్నాడు అనుకో, రేపు వారిని దేవుడు ఆశీర్వదించాడు అనుకో, వారు కూడా నిన్ను అదే కోణంతో చూస్తే దావీదు ఎందుకు హృదయాన్సాడయ్యా తెలుసా? ఎందుకు ఆయన హార్ట్ ని గెలిచాడో తెలుసా? అందుకే దావీదు అంటే పిచ్చి ప్రేమ. దేవునికి మహిమ కలుగును. అతడు యెరూషలేముకు వచ్చి రాజనగర్లో తిరుగు రాజు సింహాసనాన్ని ఎక్కాడు, అబ్షలోము చచ్చాడు అన్న వార్త వినగానే దేవునికి మహిమ కలుగును. ఎవడైతే తిట్టాడో, ఎవడైతే తులనాడాడో, ఎవడైతే తొందరపడి నోరు జారాడో దావీదు కాళ్ళ దగ్గరికి, రాజా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించు. ఏమంటివి కళ్ళు నెత్తికెక్కి కండ కావడంతో నన్ను అలనాడు దూషించదును కదా, నీ తలను ఛేదించదును. ఈయన అట్లా చూసారు. అవునా కదా అన్నా? కానీ దావీదు ఆ మాట లేదండి, నేను నిన్ను క్షమిస్తున్నాను, పో బతుకుపో. కొట్టి సపోలు కట్టేసి నిజమైన ఆత్మీయుని యొక్క లక్షణం, నిజమైన ఆత్మను కలిగిన వాని యొక్క విధానం, దేవునిలో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒక ఎవిడెన్స్. మనము ఎదుటోడు ఒక మాట అంటే 10 మాట్లాడతాం, ఒక మాట అంటే పడిపోయే లక్షణం. మొగుడు ఒక మాట అంటే మొగుడు పొరక పట్టుకుంటే నువ్వు బడెత్తుకుంటావు, మొగుడు చెప్ప పట్టుకుంటే నువ్వు షాడెత్తుకుంటావు. నువ్వేంటి ఆత్మీయురాలు అవుతావు? మీరేం ఆత్మీయులైతారు? అదేనా? ఏందన్నా ఏమనుకోవచ్చు, నీ ఓర్పుతోనే నీ మొగ్గిని దేవుని దగ్గరికి రప్పించుకుంటామే తిక్కదానా. గొడ్డు చప్పులు కడిగేసాయికి ఆ విషయం నీకు అర్థం కాలే. నీ ఓర్పు, నీ సహనము, నీ తగ్గింపు ఒక రోజు దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరాయిలో ఒక మాట అంటే కానీ దావీదు ఆ వ్యక్తి తొందరపడినట్లుగా ఈ వ్యక్తి తొందరపడలేదు. అందుకే మీకు చెప్పేది, లోకంలో ఉన్న వ్యక్తులలో తొందరపాటు ఉండొచ్చు. సంఘానికి వచ్చి బాప్తీసము తీసుకున్న మీరు తొందరపడి ఒక మాట మాట్లాడొద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు తనముతో తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. మాట్లాడొద్దు. అభిషేకించబడిన వారు, దేవుని చేత వాడబడుతున్న వారిని, దేవుని చిత్తంలో ఉన్న వారిని తొందరపడి తూలనాడొద్దు. మాట్లాడొద్దు. ఈ షిమి చేసిన తప్పు అదే తొందరపడి. దావీదును నానా మాట్లాడినాడు. కానీ దావీదు మనస్సు
ఎంతైనా దేవుని మనసుని గెలిచిన వాడు కదా. ఆమేన్. కాబట్టి ఏం చేశాడు? పోనీలే, పో, క్షమిస్తున్నాను, పో. మనకి అర్థమైపోయింది నన్ను బతికినే రాయుడని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. కాబట్టి తొందరపడద్దు. నేను అందే మీకు చెప్పేది, మీరు తొందరపడినట్లుగా నేను సేవకురాలు తొందరపడితే సేవ నిలుస్తుందా? చప్పట్లు కొట్టచ్చు కదా అర్థమైన వాళ్ళు. మీరు తొందరపడి మమ్మల్ని ఎన్నో మాట్లాడతారు. గత 6 ఏళ్ల నుంచి తొందరపాటు తనముతో తొందరపాటు ఎవరో ఏదో చెప్పారని మా మీదికి ఎన్నో వచ్చి వారు అన్నట్లుగా మేము అంటే వారి ఆలోచించినట్లుగా మేము ఆలోచిస్తే సేవ నిలుస్తుందా? సంఘం నిలుస్తుందా? సేవ వృద్ధవుతుందా? ఆమేన్. ఒకసారి ఆలోచన చేయి. వారు అన్నట్లుగా మేము అన్నికి చేతగా కాదండి. వారు మాట్లాడినట్లుగా మేము మాట్లాడడానికి చేతగా కాదండి. మాకు చేత కాదు. మాలో చీము నెత్తురు చచ్చిపోయి ప్రభు కొరకు సమర్పించుకున్నాం. ఆ భార్య ఎప్పుడు అంటది, మేము సిలువ వేయబడిన వారము, యేసయ్య సిలువతో యేసయ్య సిలువ వేయబడిన వారము. మమ్మల్ని ఎందరు గాయపెట్టినా, ఎందరు ఏడిపించినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇంతసేపు బాధ కలుగుతుంది. మళ్ళా చేతులు పట్టుకొని ప్రభువా ఆ బిడ్డలను క్షమించు. తెలియక మాట్లాడినా, తొందరపడి మాట్లాడినా, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఎక్కడో దుష్టుడు జరవన్నాడు. క్షమించు. ఇంకా మాకు అది తప్ప వేరే చేత కాదంటే. లోకంలో ఉన్నవాడు తొందరపడే, బాప్తిసము తీసుకున్న నువ్వు తొందరపడి మాట్లాడివి. తేడేమొచ్చా? జాగ్రత్త. సిమి తొందరపడ్డాడు. దావీదు జీవితంలో తొందరపడినది ఎక్కడ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకేనా? రైట్. దేవునికి ఘనత కలుగును గాక. ఇంకొక 10 నిమిషాలు అంట. ఇంకొక తొందరపాటు ఉండకూడదు. నేర్చుకుందామా? ఓకేనా? ఆకలి అవుతున్న వారు గట్టిగా చప్పలు కొట్టండి. యేసయ్యకు ఘనత కలుగును గాక. ఆమేన్. రైట్. సాగుదామా? నిజం చెప్పండి. మనలో మన మాట. మీరేమన్నా కుర్చీల మీద కూర్చొని ఊపుకుంటూ కూర్చున్నారు. కింద మేం కదా. మీ బదులు నేను చెప్తాను లేని వాళ్ళ. రైట్. ఫైనల్ గా ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 3 అయిపోయినాయి. ఏంటంటివి? తొందరపడి ఏం చేయకూడదు? మనుషులు నమ్మకూడదు. నెంబర్ 2, తొందరపడి హస్త నిక్షేపణ చేయి పెట్టి ప్రార్థన చేయకూడదు. నెంబర్ 3, ఏ మనుషుణ్ణి తూలనాడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా. నువ్వెంత, నీ బతికెంత, చెప్పు ఎంత కొంట నిన్ను. దేవుడు వాడిని ఎత్తుకుంటే నిన్నే కొంటారా వాడు? ఆమేన్. వద్దు. తూలనాడొద్దు, తొందరపడి నోరు జారొద్దు. దీని గురించి చెప్తే ఇంకా చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. నావి ఎప్పుడైపో దేవునికి మహిమ కలుగును గాక. తొందరపడి లెక్క జమలేనితనంగా ఎదుటి వ్యక్తిని మాట్లాడొద్దు. ఎందుకు చెప్తున్నా మాట అంటే, నీలో ఉన్నది దేవుని ఆత్మే, ఎదుటోన్లో ఉన్నది దేవుని ఆత్మే. ఒక వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావంటే ఆ వ్యక్తిని కాదు, అతనిలో ఉన్న దేవుని ఆత్మను దూషిస్తున్నావు అనేది మర్చిపోవద్దు. తొందరపడి ఒక వ్యక్తిని అంటున్నావంటే ఆ వ్యక్తిని కాదు నువ్వు అనేది, ఆ వ్యక్తిలో ఉన్న దేవుని అంటున్నావు. అందుకే యేసయ్య చెప్పిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం చేయలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి 2 ఆజ్ఞలు, పవర్ఫుల్ ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. కొట్టు చప్పలు గట్టి యేసయ్య. ఏంది దాని గురించి చెప్తే సబ్జెక్టుకు సమయం సరిపోదు, దినాలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. ఎందుకు చెప్పాడు ఆ మాట? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు ఎందుకన్నాడు? నీ పొరుగువానిలో ఉన్నది నా ఆత్మే, నీలో ఉన్నది నా ఆత్మే. ఈ 2 ఏకాత్మ కావాలి, పరమాత్మతో కలవాలి. కొట్టు చప్పలు కట్టేసాయి. మనము నీ కాడు కొంచెం తక్కువ ఏంటండి, డిస్టెన్స్. వాక్యాన్ని నువ్వు నెరవేర్చలేవు. సాటి మనిషి ప్రేమించగలుగుతున్నాడా?
సాటి మనిషిని అర్థం చేసుకోగలుగుతున్నాడు. నీకంటే పెద్దోళ్ళు కూర్చోబెడతావు. అది ఒక్క రవ్వ సమస్యలో ఇబ్బందులో బిచ్చిగానే ఎల్లవేళ్ళ ఒకే సమయం ఉంటారు. నువ్వే అంటావు కదా, చీకటి విన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళన్నా ఎప్పటికి ఇదే రాత రాదు. దేవుడు ఏదో ఒక రాత ఏదో ఒక రోజు మా రాత మారుస్తాడు. ఆ రాత మార్చినప్పుడు నీ రాత ఏమవుతుందో చూసి ఆమేన్. కాబట్టి తోటి మనిషిని తులనాడు, తొందరపడి మాట్లాడదు. ఏం ఎదుగుతున్నావు ఆత్మీయతలో? ఏం నేర్చుకుంటున్నావు? నా ప్రియులారా, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా భయం కలిగి మాట్లాడాలి. ఉన్నోని దగ్గర ఒక రకంగా, లేనోని దగ్గర ఒక రకంగా మాటలు మార్చుతూ పేతురు పత్రికలు అదే ఇదాక చెప్పిందే అంటాడు. గొప్పల దగ్గర ఒక రకంగా ఉంటావు, పేద ధనికుల దగ్గర ఒక రకంగా ఉంటావు. నీకు సమానమైన వారిని ఒక రకంగా చూస్తావు, నీకంటే కింది స్థాయి కలిగిన వాడిని ఒక రకంగా చూస్తావు. న్యాయమేనా? నిన్ను వలి నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న మాటకు నువ్వు న్యాయం చేయగలుగుతున్నావా? గుండె మీద చేసుకుంటూ రాంగ్ ఇంటెన్షన్. షిమి దావీదుని ఎంత గాయపెట్టినా దావీదు మనసు ఇతరులను గాయపెట్టదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. సౌలు దావీదుని ఎంత తరిమినా సౌలు తరమలేడంతే. దేవుడు చూసుకుంటాడు. చూసుకున్నాడు ఒక రోజు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన చూసుకుంటే ఎట్లున్నా తెలుసా? మన షీకి మన్నండకుండా చేస్తారండి. ఏ కొడు సపలు అది అనుభవిస్తున్నాం మేము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రతి సమస్యను ఆయనకు అప్పగిస్తాం. ప్రతి నిందన ఎదురు పెడతాం, ప్రతి అవమానాన్ని ఎదురు పెడతాం. మీరు కూడా ఆ విధంగా చేయండి. తొందరపడద్దు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు మాట్లాడదు. ఏదో సామెత అంటారు చదువుకున్నప్పుడు సూక్తి, ఇంద్ర దాంట్లో తూటాలో గుండు, నోటిలో మాట జారితే భలే ఉంటుంది అది. ఆ గన్నులో బుల్లెట్, నోటి మాట ఇవి పోయినా అంటే వెనక్కి తీసుకెళ్ళేమంట మళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జాగ్రత్త. నాలుగవది తొందరపడి దేవుని సన్నిధిలో నోరుందన గదా ఏదేదో మాగదు. ఆమేన్. తొందరపడి దేవుని సన్నిధిలో నోరుందని కదా ఏదేదో తీర్మానం చెయ్యొద్దు, ప్రమాణం చెయ్యొద్దు. ఆయన ఆకాశమందు పరమందు ఉన్నాడు, నీవు భూమి కింద ఉన్నావు. తొందరపడి ఏదేదో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రభువా నీవు నాకు ఉద్యోగం ఇస్తే, ప్రభువా నీవు నాకు బిడ్డలు ఇస్తే, ప్రభువా నీవు నాకు విజయాన్ని ఇస్తే, ప్రభువా నీవు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా. మొక్కుబడులు చేసుకుంటప్పుడు జాగ్రత్త. మొక్కుబడి చేసుకున్నావా? చెల్లించే విషయంలో జాగ్రత్త. దేవుడు వినడేడులే అని ఏదేదో వాగొద్దు. ఆయన పైన ఉన్నాడు, కింద ఉన్నావు. నీ మాటలు బహు కొంచెంగా ఉండాలని లేఖనం ఉంది. ఆ తీసుకున్న తీర్మానము, ఆ తీసుకున్న నిర్ణయము చేసే విషయంలో వెనుకంజ వేయొద్దు. సంతోషంగా చేయడానికి ఇష్టపడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యములో నీ నోరు జాగ్రత్తగా కాచుకో. దేవుని సన్నిధిలో బాధ వచ్చినప్పుడు ఏదేదో ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాని ప్రమాణాలు చేయొద్దు. రేపు డిసెంబర్ 31 వస్తుంది. ఎన్నో సంవత్సరాలు మాట ఇచ్చి తప్పావు, ప్రమాణం చేసి తప్పావు. ప్రమాణాల విషయంలో జాగ్రత్త. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొద్దు. నీ హృదయమును
త్వరపడనివ్వక తొందరపడనివ్వక నీ నోటిని కాచుకోము. నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, దేవుడు పరమందున్నాడు, నీవు భూమి కింద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు కొద్దిగా. నువ్వు ఏది చేస్తావో అదే మొక్కుబడి చేసుకో. నువ్వు ఏం చేయగలవు? నీ శక్తికి మించిన మొక్కుబడి మొక్కుకోవద్దు. చాలా మంది చాలా రకాలుగా వచ్చి చెప్తా ఉంటారు, నాకు అన్నా నాకు బాగా అయితే ఇది చేస్తానా, నాకు బాగా అయితే ఇది చేస్తానా. ఓ నాయనో, ఒకడు వచ్చాడు ఎక్కడి నుంచో, చావు బతుకుల మధ్య. ఒక ఇడ్లీలో 4 భాగాలు, ఆ 4 భాగాలు ఒక భాగంలో మళ్ళా సగం చేస్తే అది కూడా తినలేడు వాడు. అట్టటోని ఆటలు బండి పెట్టుకుని వచ్చాడు ఇక్కడ కూర్చున్న ప్రార్థనలో. దేవుని దయగలిగిన హస్తము ఆ వ్యక్తి పైకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని అంత క్రిటికల్ పొజిషన్ లో, చేతి మీద వేళ్లకు పొట్టకు 6 ఆపరేషన్ లో భయంకరమైన సాక్ష్యం. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి తక్షణమే లేచి నేను తెచ్చుకున్న క్యారియర్ పోవాలి. చప్పలు కొట్టొచ్చు కదా. పోతూ అక్క నా క్యారియర్ ఇచ్చా అంత బాటిల్ అంత అన్నం. ఆకలి అయితే తింటే లేకుంటే డొక్కలలో మోకాళ్ళు పెట్టుకొని మూలుక్కుంటా ప్రార్థన చేసుకోవడం. నాకు తెచ్చినది వ్యక్తికి పెడితే క్యారియర్ అన్నం తిన్నాడు. తిని ఆ వ్యక్తి బలం పుంజుకొని లేచి బయట గుజుకుంటూ పడుతున్నాడు. ఏంది రాయిలు శాంచేప బయటకు ఏం చేస్తున్నారా అంటే అని చెప్పి వచ్చారు. ఏంటి కథ అంటే ఏం లేదులేనా, చెప్పురా ఏమనలే, ఏం లేదన్నా బాగుపడినాడు కదా. అవును. ఈడ లెట్రిన్ బాత్రూమ్ లేవు కదన్నా. అవును, ఉండే దాంట్లో నేను వేసుకున్నాను అంటే అదేనా ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసి ఒక నెంబర్ చెప్పాలంట. ఏంది ప్రార్థన చేసి మీకు అర్థమైంది, మీరు బహు జ్ఞానవంతులు. ఆమేన్. ప్రార్థన చేసి ఒక నెంబర్ చెప్పాలంట. నాకు ఫస్ట్ అర్థం కాలే. నాకు తెలుసు కదా మా ఇంట్లో ఎవరు అటువంటి పరిస్థితి లేదు, నేను అటువంటి వాతావరణం పెరగలే, తాగుడు తిరగడు ఇది నాకు అలవాట్లేదు కదా. దేవునికి మహిమ కలుగును. ఏంది నెంబర్ రా, నాకు అర్థం కాలేదు, చక్కగా చెప్పు నాయనా అంటే నువ్వు ప్రార్థన చేసి ఒక మటకా నెంబర్ చెప్పినా అనుకో, ఆ మటకా తగ్గింది అనుకో బాత్రూంలో కడతాడట, చుట్టూ కాంపౌండ్ వేపిస్తాడట. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నానా ఆయన తక్షణం అక్కడ నిలబడు, నేను దేవుని ఎదురుకి తిరిగి ప్రార్థన చేసి నీకు నెంబర్ చెప్పేది నువ్వు అన్నాడు కదా. బిలాము చేసింది అదే కదా. మొదటిసారి చెప్పాను కదా, మొదటిసారి పంపించారు లొంగలే, రెండోసారి పంపించాడు పోరా అన్నాడు. మళ్ళా దేవుని సార్లు అడగాలి, అయ్యా వాళ్ళు మరలా వచ్చారు, ఏం చేయమంటావు, ఏం చేయక వాళ్ళు తెలుపో. దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర ఆప్షన్స్ ఉండవు, మానవుడు ఆప్షన్స్ తీసుకుంటాడంతే. ఆమేన్. మొదట వద్దన్నాడు, రెండోసారి వచ్చి మళ్ళీ వెయిట్ నా రూమ్ లో వెయిట్ చేయండి, నేను ప్రార్థన చేసి చెప్పేదను అని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయగా ప్రభు ఇచ్చిన సలహా ఏంటంటే, మిస్టర్ బిలామ్ గో హెడ్, తక్షణంగా వెళ్ళునైనా వాళ్ళతో. నాకు తెలుసు ప్రభు నువ్వు మనసు మార్చుకుంటావు, నా పరిస్థితి నీకు తెలుసు, నేను ఏ ఇబ్బందులు వెళ్తున్నాను, ఈ ఇరుకులో ఈ ఇబ్బందులు ఎన్నాళ్ళని కట్టుదిట్టల్లో సేవ చేయాలి. ఇంత ఆఫర్ వచ్చింది, గిన్నె నిండా బంగారు, గిన్నె నిండా డబ్బు, హోదా, దమ్మున పేరు అక్కడ సువర్ణాక్షరాలతో ఉంటారు. దేవునికి మహిమ కలుగును. అది తిని కూర్చోబెట్టుకొని చెప్పి క్రమం కాదు నైనా, బాగుపడినావు, యేసయ్యకు నమ్మకంగా బ్రతుకు, మరలా మంచం పాలు కాకుండా బ్రతుకు. చెప్పలు కొట్టి ప్రభునామని మహిమపడు. ఇంతవరకు ఆ వ్యక్తి అడ్రస్ లేదు, ఉన్నాడో పోయినాడో నాకైతే. కనుక ప్రియులారా, ఎంతో మంది ప్రమాణాలు తీసుకుని వస్తున్నారు. ఎంతో మంది ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ముగిస్తుంది. దేవుడు పరమందున్నాడు, నువ్వు కిందున్నావు, నువ్వు ఏం చేయగలవో అది మాత్రమే నువ్వు చేయగలిగిందే దేవుడు నీతో మాట్లాడిస్తాడు తప్ప నువ్వు చేయలేంది నీతో మాట్లాడించడు. నీ సామర్థ్యత, నీ శక్తి, నీ కెపాసిటీ నీ దగ్గర ఎంతుందో సంఘంలో నువ్వు ఏం చేయగలవో అదే నీకు చెబుతాడు. మోయలేని బరువు నీ మీద పెట్టడు. ఎవరు మొక్క
మొక్కమన్నాడు నిన్ను? ఎవడు ప్రమాణం చేయమన్నాడు నిన్ను? ఎవడు తీర్మానం చేసుకోమన్నాడు నిన్ను? ఎవడు మొక్కమన్నాడు? యోఫ్తా నేను అడిగితినా? యుద్ధంలో విజయాన్ని ఇస్తే నీ బిడ్డ నాకి నేను అడిగితే నువ్వు కదా మొక్కుబడి చేసుకున్నావు. నేను యుద్ధానికి వెళ్తున్నా. నాకు యుద్ధంలో విజయాన్ని ఇస్తే నాకు ఎదురుగా ఇంట్లో నుంచి ఏదొస్తుందో దాన్ని నీకు ఇచ్చేస్తా. నేను అడిగితినా యోఫ్తా? అడగలేదు కదా. ముక్కుబడి చేసుకున్నావు కదా. యుద్ధంలో విజయాన్ని ఇచ్చాను కదా. నువ్వు తిరిగి ఇంటికి వచ్చావు కదా. నీ కుమార్తె వీణ పట్టుకొని డాడీ వచ్చింది కదా. ఎందుకు ఈయనకి వెనుక తిరుగుతుంది? అబ్బా మై డియర్ డాటర్, మై డియర్ లవ్లీ డాటర్, వై డ్యూటీ కేమ్ మై ఎందుకు వచ్చింది నాకు? ఎందుకు వచ్చింది? నన్ను ఏల బాధ పెట్టి పలికిమలడా యుద్ధ రంగంలోంచి ఇంట్లోకి వస్తుంటే నేను హాయ్ డాడీ అనేది తప్ప. ఆమేన్. హాయ్ డాడీ అని పలికిన తప్ప ఇక ఒక్కడే తెలిసిందే, నేను ఇచ్చిన తీర్మానం వేరు. దేవునికి ప్రమాణం చేశాను. ఏమని కొన్ని సందర్భాల్లో దేవునికి మాట ఇచ్చినాక దాన్ని నెరవేర్చాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. ప్రభువా ఇదిగో అన్నా లెట్రిన్ బాత్రూమ్లో కడుతున్నాను, నా చేతిని నేను చేస్తాను అని నువ్వు మాట్లాడింటావు. అప్పటికి నీ చేతికి దేవుడు ఏమైనా అందించింటాడు. మళ్ళీ ఎవరో ఒకరు ఇచ్చారులే. ఎవరు లేకుండా మనం ఇచ్చాంలే. మందిరంలో అవసరతలు ఉన్నాయి, ప్రతిష్ట పనులు ఉన్నాయి, ప్రతిష్ట కావలసిన సమృద్ధి ఎవరైనా ఇవ్వకుండా మనం ఇస్తాం. చేతులు నలుపుకుంటా మంచిది కాదు. యోఫ్తా మనసు ఇది. దేవుని దగ్గర ఏమంటే నీవు నాకు విజయాన్ని ఇస్తే శత్రువులు నా ఎదుట నిలబడకుండా ఓడింప చేస్తే నా ఎదుట ఏదైతే ఇంట్లో నుంచి బయటకు వస్తాదో న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఇంటికి చదువుకోండి, బైబిల్ గ్రంథంలో అర్థమవుతుంది. యేసయ్యకు మహిమ కలుగునుగా. ఇంట్లో నుంచి ఏది నా ఎదుటికి వస్తాదో దాన్ని నీకు బలి అర్పిస్తాను. ఏడనుకున్నాడు ఏ కుక్కనో నక్కనో గొర్రెపిల్లో ఏ కుక్క పిల్ల మేక పిల్ల కొడి పిల్ల వచ్చాది అనుకున్నాడు. దేవుడు తక్కువడా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి తండ్రిలో ఆ మనసు లేదు, ప్రభు కొరకు కరగడం పిల్లల్లో ఆ మనసు ఇచ్చాడు దేవుడు. కొట్టు చప్పలు గట్ట వేసి. ఆమేన్. ఎందుకు డాడీ నేను ఎదురొస్తుంటే అంత ఫీల్ అవుతున్నావు? శకునం కాలేదు, సరైన శకునం కాదమ్మా. కొంతమంది అంతే కదా. కొంతమంది సంకన బ్యాగ్ పెట్టుకొని పోతాడు. పిల్లో కుక్కనో నక్కనో అడ్డం వచ్చింది అనుకో, మళ్ళీ ఎనికి రావడం, ఇంట్లో కూర్చోడం. అట్లా యోఫ్తా శకునం కాలేదు బిడ్డ. ఏంటి డాడీ ఏమైంది? ప్రభుతో నేను ఒక తీర్మానం చేసుకున్నానమ్మా. ప్రభుకు ఒక మాట ఇచ్చాను, ప్రభుకు మొక్కుబడి చేసుకున్నానమ్మా. ఏమని డాడీ? ఏమని చేసుకున్నావు? శత్రువును ఓడింపచేసి యుద్ధంలో నాకు విజయాన్ని ఇస్తే ఇంట్లో నుంచి ఏది నాకు మొట్టమొదటిగా ఎదురుగా వస్తాదో దాన్ని బలిస్తానని మొక్కుకున్నాను డాడీ అని ఆ మాట చెప్పుతుండగానే ఆమె అంతరంగము ప్రభు కొరకు కేకలు వేసి గంతులు వేసింది. నేను ప్రభు కొరకు కరిగిపోతున్నా, నేను ప్రభు కొరకు నలిగిపోతున్నా, నేను బలిపీఠము ఎక్కబోతున్నా. ఇప్పుడు జనరేషన్ లో అదిగిన వచ్చింది. నువ్వు యుద్ధం చేచ్చే నువ్వు అర్థమైపోయేదరిలాగు నువ్వు యుద్ధంలో గెలిస్తే నువ్వు ఎవనుకో మాట ఇచ్చే నేను చచ్చిపోవాలా? నీ కాళ్ళ గట్టేసి నీ చేతులు గట్టేసి నిన్నే బలిపీఠం ఎక్కి చంపుతారు అనే జనరేషన్ కాదా ఇది? నువ్వు ముక్కుకుంటా నువ్వు తీర్చుకో. ఒకడు బాగా అందంగా జుట్టు పెంచుకున్నాడంట, అంత చింపాంజీ లెక్క. వాళ్ళ నాయన ముక్కుకున్నాడంట. ప్రభువా నా కొడుకు 10వ తరగతిలో పాస్ అయితే వాని జుట్టిచ్చానయ్యా, వాని ఇంటికి ఇస్తానయ్యా, ఏగలేకపోతున్నానయ్యా. వాని ఇంటికెళ్ళకు సుమారుగా ఎందుదో నాన్నకు పియ్యలో వస్తున్నాడయ్యా, వాని కటింగ్కు సుమారుగా అవుతుందయ్యా, నీ కాళ్ళు ముక్త ప్రభువా వాని ఒక్కట పాస్ చేయంటే దేవుడు మొరై విని పాస్ చేశాడట. ఇప్పుడు వాడు వచ్చి డాడీ పాస్ అయినంటే వెరీ గుడ్, రాపోదాం ఏడకంటే మంగళ షాప్ కాదు పిరింగిపురం
ఎందుకు నువ్వు పాస్ అయితే నీ ఎంటికలు ఇస్తానని మొక్కుకున్నాను అంటే బతకనిచ్చిండాడు వాళ్ళ నేను కట్ చేస్తే జరిగిన సంగతి ఏంటంటే నా బదులు నువ్వు గుండు కొట్టించుకో డాడీ అని చెప్పేసి పెరింగిపురం తీసుకుపోయి డాడీని గుండు కొట్టించా అర్థమైందా ఆ జనరేషన్ చూడండి భక్తి పట్టుకుంటాడు భక్తి పట్టుకోవాలి యెఫ్తా కుమార్తె డాడీ ఇంత అవకాశం నాకు వచ్చింది ప్రభు కొరకు నన్ను బలిస్తానని అనుకున్నావా వాచ్ ఎ గ్రేట్ డాడీ తండ్రిలో మనసు లేదు బిడ్డలో మనసు వచ్చి డాడీని ఒక్కటి అడిగింది డాడీ దేవుడు పరిశుద్ధుడు కదా నేను మనుషుని కదా నాలో ఏమన్నా అపవిత్రత ఉందేమో కొంచెం టైమే డాడీ మ్యాన్ కొంచెం టైమే నేను నా చెలికత్తెలతో కొండకి ఎక్కి ప్రభు కొరకు నన్ను నేను నిర్దోషురాలిగా నిష్కలంకురాలిగా ప్రభువుకు నేను హోమార్పణమైతా అర్పించబడతా పిల్లల్ని పెంచితే అలా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా నా ప్రియ దైవ జనాంగమా ఒకసారి మనసు పెట్టి మాట మాట్లాడు ఒకసారి విను నీ అవసరం తీరేంత వరకు ప్రభు దగ్గర ఏదేదో మొక్కుతావు దేవుడు నువ్వు అడిగింది నీకు ఇచ్చిన తర్వాత ప్రమాణము చేసిందని ఇయ్యడానికి వెనకంజ వేస్తావు యోఫ్తాలాగా మంచిది కాదు కాబట్టి తొందరపడి నీ నోరు ఉచ్చరించకుండా జాగ్రత్తగా చూసుకో నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి నువ్వు చేయగలిగిందే ప్రభు సన్నిధిలో మొక్కుకో నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయగలిగింది మాత్రమే దేవుని సన్నిధిలో నువ్వు చేయటానికి వెనుకంజ వేయొద్దు జాగ్రత్త నా ప్రియ దైవ జనాంగమా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక్కసారి నేను ప్రశ్నించుకో నీలో ఈ తొందరపాటుతనం ఉందా? తొందరపడకుండా కొన్ని విషయాల్లో ఉండమన్నాడు దేవుడు. నువ్వు తొందరపడుతున్నావా? ఒక్కసారి నేను పరీక్షించుకో. ఏది నీకు కరెక్ట్ సూటబుల్ అయిన మాట నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. ప్రభువు పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిడిలో పదిలపరచునుగాక. మనలో ఉన్న తొందరపాటుతనాన్ని తీసివేయునుగాక. దావీదులాగా ప్రభు మనస్సును అర్థం చేసుకునే వారముగా మన ఆత్మీయతలో ఎదుగుదుముగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో పదిలపరచునుగాక.